హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతరిక్ష చరిత్రలో ఒక అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక 2 days వరకు కోసం ఒక ఊరికి వెళ్ళారు అనుకోండి. అక్కడ ఆ వర్క్ అయ్యాక మీరు మళ్ళీ రిటర్న్ రాలేకపోతున్నారు. రిటర్న్ అవ్వాలి అన్నప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని ఆపుతూ ఉంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా కష్టం కదా. అదే 8 days కోసం స్పేస్కి వెళ్ళి 9 months అక్కడే చిక్కుకుపోతే ఇంకెలా ఉంటుంది? అవును, మీరు విన్నది నిజమే. సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్, ఈ ఇద్దరు ఆస్ట్రోనట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ స్పేస్ స్టేషన్ని టెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ భూమి మీదకి తిరిగి రావాలి. కానీ విధి వాళ్ళకి అనుగుణంగా లేదు. వాళ్ళు వెళ్ళిన స్టార్ లైనర్కి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అందువల్ల సునీత విలియమ్స్ అండ్ బుచ్ ఇద్దరు అక్కడే స్పేస్లోనే 9 months ఉండాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది? 8 days ప్లాన్తో వెళ్ళిన వాళ్ళు అక్కడే 9 months ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు? ఫుడ్ ఎలా తీసుకున్నారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. కానీ దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ మీ ఫోన్లోకి వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. మ్యాటర్ ఏంటంటే, ఈ మిషన్ని June 5, 2024లో నాసా అండ్ బోయింగ్ కంపెనీ కలిసి లాంచ్ చేశాయి. ఇది ఒక క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్. ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని అట్లాస్ రాకెట్ తో కలిపి ISS కి పంపించారు. ఈ బోయింగ్ కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేసే కంపెనీ. వీళ్ళు ఎప్పటి నుంచో స్పేస్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారు. అందుకోసమే వాళ్ళ ఫస్ట్ మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్ ని అండ్ బుచ్ విల్మోర్ ని ISS కి పంపించారు. ఈ స్టార్ లైనర్ పని ఏంటంటే, ఈ ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని సేఫ్ గా ISS కి తీసుకువెళ్ళి అక్కడ డాకింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ 8 days తర్వాత వాళ్ళిద్దరిని సేఫ్ గా భూమి మీదకి తీసుకురావాలి. సో June 6th డాకింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. డాకింగ్ చేసేప్పుడు క్యాప్సూల్లో ఏవో కొన్ని ఇష్యూస్ వచ్చాయని గ్రహించారు. డాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్యాప్సూల్లో హీలియం లీక్ అవడం నాసా గుర్తించింది. హీలియం స్పేస్ క్రాఫ్ట్ లో మాన్యూరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే, వాళ్ళు స్పేస్ లో వెళ్తున్నప్పుడు ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్ కి చేంజ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది నార్మల్ గా చిన్న లీకేజ్ అనుకున్నారు. కానీ మళ్ళీ చెక్ చేస్తే 4 చోట్ల లీకేజ్ ని గుర్తించారు. తర్వాత ఇంకో ప్రాబ్లం ఎదురైంది. అదేంటంటే, థ్రస్టర్స్ పని చేయడం ఆగిపోయాయి. ఆ విషయం తెలిసిన నాసా అండ్ బోయింగ్ కంపెనీ ఇద్దరు క్యాప్సూల్ ని ట్రబుల్ షూట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయలేకపోయారు. అందువల్ల వాళ్ళకి ఈ ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని రిటర్న్ తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందే ఆ క్యాప్సూల్లో హీలియం లీకేజ్ అవుతుంది అండ్ థ్రస్టర్స్ కూడా పని చేయట్లేదు. ఒకవేళ ఆస్ట్రోనట్స్ ని ఇదే క్యాప్సూల్లో రిటర్న్ తీసుకురావడానికి ట్రై చేస్తే వాళ్ళ ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. సో నాసా అండ్ బోయింగ్ బాగా డిస్కస్ చేసి 3 ఆప్షన్స్ ని ఎంచుకున్నారు. ఆప్షన్ నెంబర్ 1, రిస్క్ చేసి ఆ ఆస్ట్రోనట్స్ ని భూమి మీదకి తీసుకురావాలి. అలా చేస్తే హీలియం లీక్ అవ్వడం వల్ల అండ్ థ్రస్టర్స్ పని చేయకపోవడం వల్ల ఆ క్యాప్సూల్ ఎర్త్ ఆర్బిట్ లోకి రాకపోగా అది పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 2, బోయింగ్ ఇంజనీర్స్ ఆ క్యాప్సూల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది అయ్యే వరకు వాళ్ళు అక్కడే ఉండాలి. కానీ ఆ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. మేబీ నెలలు పట్టొచ్చు, లేక సంవత్సరాలు కూడా పట్టొచ్చు అంటున్నారు. ఇక థర్డ్ అండ్ ఫైనల్ ఆప్షన్, ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ దొరికే వరకు వాళ్ళు అక్కడే ISS లోనే ఉండాలి. వాళ్ళు ఉండడానికి అక్కడ కావాల్సిన ఫుడ్ అండ్ ఆక్సిజన్ అన్ని సప్లైలో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసింది 8 days. కానీ వాళ్ళు అక్కడ ఉండేది 9 months ఉన్నారు కదా. ఫుడ్ ఎలా అనే డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది. అక్కడ ISS లో ఫుడ్ ని స్టాక్ లో ఉంచుతారు. లైక్ లైట్ ఫుడ్, ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా ఫుడ్ ని భూమి మీదనే ప్రిపేర్ చేసి ISS కి పంపిస్తారు. అక్కడ ఉన్న ఆస్ట్రోనట్స్ ఆ ఫుడ్ ని ఓపెన్ చేసి రీహీట్ చేసుకొని తింటారు. వాళ్ళకి అక్కడ యాంటీ గ్రావిటీలో తినడానికి ఈజీగా ఉండే ఫుడ్స్ ని అక్కడ స్టోర్ చేస్తారు. అలా రోజుకి ఒక్కొక్క ఆస్ట్రోనట్ కి 3.8 pounds ఆఫ్ ఫుడ్ ఉంటుంది. మళ్ళీ 2024 ఆగస్టులో 8,200 pounds ఆఫ్ ఫుడ్ ని నాసా ISS కి పంపించింది. ఇక వాటర్ దగ్గరికి వస్తే 530 gallons ఆఫ్ వాటర్ ని స్టాక్ చేశారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హ్యూమన్ యూరిన్ ని అండ్ అలాగే చెమటని రీసైకిల్ చేసి వాడుకుంటారు. 2024లో ఒక రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ISS లో పిజ్జాలు కూడా తిన్నారు. ఈ 9 months అంటే ఎగ్జాక్ట్ గా 288 రోజులు అక్కడ ఫుడ్ అండ్ సప్లైస్ తో వాళ్ళు సర్వైవ్ అయ్యారు. కానీ ఇలా అన్ప్లాన్డ్ గా వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. కానీ నాసాకి వేరే దారి లేక ఈ ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు. అక్కడ ఉండాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. మరో సైడ్ నాసాని ప్రజలు క్రిటిసైజ్ చేస్తున్నారు.
ఎలాగో ఇక్కడ స్ట్రక్ అయ్యామని వాళ్ళు ఏం టైంపాస్ చేయలేదు. వాళ్ళు అక్కడే ఏం టైంపాస్ చేయకుండా ఐఏఎస్ఎస్ మెయింటెనెన్స్ అండ్ ఇంకా సమ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అండ్ సునీత విలియమ్స్ ఐఏఎస్ఎస్లో వెజ్జీ అనే చిన్న తోట లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో రొమైన్ లెట్యూస్ అనే ప్లాంట్ని పెంచింది. ఆ ప్లాంట్ని సంరక్షిస్తూ మైక్రోగ్రావిటీలో ఎలా పెరుగుతాయో రీసెర్చ్ చేసింది. అయితే ఈ విషయం తెలిసిన ఎలాన్ మస్క్ అప్పటి ప్రెసిడెంట్ అయిన బైడెన్తో నేను స్పేస్ ఎక్స్ షిప్స్ని యూజ్ చేసి వాళ్ళని ఎర్త్ మీదకి తీసుకొని వస్తాను అని రిక్వెస్ట్ చేశాడు. కానీ బైడెన్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఎలాన్ మస్క్ వాళ్ళని ఎర్త్ మీదకి తీసుకొని వస్తే క్రెడిట్ అంతా ఎలాన్ మస్క్కి అండ్ ట్రంప్కి వెళ్ళిపోతుంది అని, అండ్ ప్రజలలో తనపై నెగిటివిటీ పెరుగుతుంది ఏమో అని అంగీకరించలేదు. ఒకవేళ బైడెన్ ఓకే అని చెప్పి ఉంటే ఆ టైంలోనే వాళ్ళని ఎర్త్ మీదకి తీసుకొని వచ్చేవాళ్ళు. సో ఎలక్షన్ అయ్యాక ట్రంప్ గవర్నమెంట్లో స్పేస్ ఎక్స్ క్రూ డిజైన్ అనే క్యాప్సూల్ని పంపించింది. ఆ ఆస్ట్రోనట్స్ని మార్చి 18, 2025లో ఎర్త్ మీదకి తీసుకొని వచ్చారు. వాళ్ళు 17 అవర్స్ జర్నీ తర్వాత ఫ్లోరిడాలో ఉన్న సముద్రంలో స్లో డౌన్ అయ్యారు. కానీ ఎవరైనా ఎక్కువ రోజులు స్పేస్లో ఉంటే కొన్ని చేంజెస్ వస్తాయి. లైక్ మజిల్స్ బలహీనపడటం, ఎముకలు బలహీనపడటం అండ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గిపోవడం, ఇలా చాలా ఇష్యూస్ వస్తాయి బాడీలో. దానికోసం ARED అనే మిషన్ని యూజ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసి డైలీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఆ ARED మిషన్తో వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్టింగ్ లాంటివి చేయొచ్చు. అండ్ వాళ్ళు ఎర్త్ మీదకి వచ్చాక డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. అండ్ మానసికంగా పర్ఫెక్ట్గా ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీస్తో వీడియో కాన్ఫరెన్స్ అండ్ మెయిల్స్తో కాంటాక్ట్లో ఉండేవారు. అండ్ వాళ్ళు ఎర్త్ మీదకి వచ్చాక వాళ్ళని స్ట్రెచర్స్ పైన తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే గ్రావిటీకి అలవాటు పడలేరు కదా. అండ్ 45 రోజులు రీహాబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు వాళ్ళ మజిల్ బ్యాలెన్స్ రీబిల్డ్ చేయడానికి. అండ్ మోడీ గారు కూడా సునీత విలియమ్స్కి ఒక లెటర్ రాశారు. అందులో నేను లాస్ట్ టైం US వచ్చినప్పుడు బైడెన్ని, ట్రంప్ని మీ బాగోగులు అడిగాను అని, అండ్ మీరు ఎర్త్ మీదకి వచ్చాక ఒకసారి ఇండియా విజిట్ చేయాలని రాశారు. 9 నెలలు మీరు అక్కడ ఉన్న ధైర్యానికి ఇక్కడ అందరికీ చాటి చెప్పాలి అని రాశారు. ఇలా 8 రోజుల ట్రిప్ కోసం వెళ్ళి 288 రోజులు అక్కడే ఉండి ISSలో రీసెర్చ్లు చేస్తూ ఫుడ్ను ఎలా పెంచాలి అని వాటి మీద రీసెర్చ్లు చేశారు. మీరు కూడా 9 నెలలు ఇలా స్పేస్లో స్ట్రక్ అయిపోతే ఉండగలరా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి.